హిందువుల్లో ఒక రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి సెక్యులర్ హిందువులు, ఇంకొకటి కమ్యూనల్ హిందువులు. సిక్కులు కూడా హిందువులు కాదు అనేది ఈ పర్టికులర్ మౌలానా చేసినటువంటి వ్యాఖ్య. 22 నుంచి 23 కోట్ల మంది ముస్లిం జనాభా ఉంటుందని ఒక అంచనా. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారతదేశంలో పాలకులు మారిన ఒక విధానం మాత్రం కంటిన్యూ అవుతూ వస్తోంది. అదేంటంటే డివైడ్ అండ్ రూల్ అనే విధానం, అంటే విభజించు పాలించు అనే విధానం. ఇస్లామిక్ దురాక్రమణదారులైన, తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ వలస పాలకులైన, అనంతరం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పాలకులైన, ఆ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమాలైన, ఈ నినాదము, ఈ విధానం మాత్రం ప్రతి ఒక్కళ్ళు అమలు పరుస్తూనే వస్తున్నారు. విభజించు పాలించు, కులాల ప్రాతిపదికన, మతం ప్రాతిపదికన, అదేవిధంగా అటు ప్రాంతాల ప్రాతిపదికన, ఎలాగైతేనేమి ఈ దేశాన్ని విభజిస్తూనే ఉండాలి. ఆ విభజనల ద్వారా రాజకీయ లబ్ధిని పొందాలి. ఇదే విధానం. సో ఇప్పుడు ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను అంటే, ఇప్పుడు అదే కోవలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ AAMPLB అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మౌలానా సజ్జద్ నోమానీ ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్లో చేసినటువంటి వ్యాఖ్యలు దీనికి సరిగ్గా సరిపోతాయి. ఆయన ఏం మాట్లాడాడు అంటే కనుక, హిందువులు ఈ దేశంలో మెజారిటీ కాదు అని తేల్చేశాడు ఈ మౌలానా సజ్జద్ నోమానీ. హిందువులు ఈ దేశంలో మెజారిటీ కాదు. ఎందుకు కాదు, హిందువులు మైనారిటీయే అని చెబుతూ ఆయన చేసినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, హిందువుల్లో జాట్లు ఉన్నారు, అటు లింగాయత్లు కావచ్చు, లేకపోతే సిక్కులు కావచ్చు, ఇంకా చెప్పాలంటే ఇంకా అనేక వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ట్రైబల్స్ కావచ్చు, షెడ్యూల్ క్యాస్ట్లో ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళెవ్వరూ కూడా హిందువులమని వాళ్ళను వాళ్ళు క్లెయిమ్ చేసుకోరు అని ఈ సజ్జద్ నోమానీ చెప్తున్నాడు. ఎవరు కూడా హిందువులమని క్లెయిమ్ చేసుకోరు, వీళ్ళందరూ కూడా హిందువులు కాదని వాళ్ళు ప్రకటించుకుంటారు. వీళ్ళందరూ కూడా హిందువులు కాదు. అందులో మళ్ళీ హిందువుల్లో ఒక రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి సెక్యులర్ హిందువులు, ఇంకొకటి కమ్యూనల్ హిందువులు. ఈ రెంటికి మధ్య మనము చూస్తే నిజానికి హిందువులు చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళు మైనారిటీలు మాత్రమే అన్నాడు సజ్జద్ నోమానీ. ఒక రకంగా చెప్పాలంటే ఇందులో ఆయన చెప్పిన దాంట్లో నిజం కూడా ఉంది. ఈ దేశంలో హిందువులంతా ఐక్యం చేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటే దాంట్లో ప్రతి ఒక్కసారి ఈవెన్ లింగాయత్ వర్గము, ఇంకో వర్గం అని చెప్పి కులాల ప్రాతిపదికన ఈ దేశాన్ని విడగొట్టే ఒక ప్రయత్నం సంవత్సరాలుగా జరుగుతోంది. ఇప్పుడు అదే మాటని ఈ సజ్జద్ నోమానీ కూడా చెప్పాడు. దాంట్లో కొత్తగా మాట్లాడేదేం లేదు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ముస్లిం పర్సనల్ లా బోర్డుకి సంబంధించినటువంటి వ్యక్తి ఇంత కాన్ఫిడెంట్గా ముస్లింలు నిజానికి మైనారిటీ స్టేటస్ని ఎంజాయ్ చేస్తూ హిందువులు మైనారిటీలు, వాళ్ళు మెజారిటీ కాదు అని చెబుతున్నారు అని అంటే ఇది దేనికి సంకేతం అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ నేను కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. బేసికల్లీ ఆయన చెప్పిన దాంట్లో ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఇవి గత 200 సంవత్సరాలుగా వలస పాలకులు, బ్రిటిష్ వలస పాలకుల టైం నుంచి మన కాంగ్రెస్ కమ్యూనిస్టుల వరకు అందరూ ఈ ప్రయోగాలు చేస్తూనే వస్తున్నారు, ఇవి మాట్లాడుతూనే వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదివాసీ అంటారు. ఆదివాసీ అని అంటే వాళ్ళే మూలవాసులు అని చెప్పే ప్రయత్నం చేయడం. అండ్ ట్రైబల్స్ అందరూ కూడా మూలవాసులు ఈ దేశానికి, మిగతా వాళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చారు. అండ్ ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఆర్యులు దక్షిణాది రాష్ట్రాల మీద దండయాత్ర చేశారు అని, ఆర్యన్ ఇన్వేషన్ థియరీయే రాంగ్ అని ఈవెన్ అంబేద్కర్ గారే ప్రూవ్ చేశారు. మిగతా ఎవరూ అక్కర్లేదు. సో అనేక మంది చరిత్రకారులు కూడా చాలా స్పష్టంగా ప్రూవ్ చేశారు. కానీ వాళ్ళకి అక్కర్లేదు. ఒక థియరీని ఫ్లోట్ చేయాలి, ఆ థియరీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఆ థియరీని నమ్మింపజేసి ఆ థియరీ ద్వారా ఈ దేశంలో హిందువుల్ని విడగొట్టాలి, తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలి. ఇది అసలు కాన్సెప్ట్. అండ్ ఈవెన్ ట్రైబల్స్ విషయంలో కూడా నిజానికి భారతదేశం ఎప్పుడూ కూడా ట్రైబల్స్ని వేరుగా చూడలేదు. యాక్చువల్లీ నిజానికి మాట్లాడితే వనాల్లో సంచరించిన వాళ్ళకే నగరాలు మోకరిల్లినటువంటి సంస్కృతి మనది. మీరు ఎంత పురాణ ఇతిహాసాల్లోకి ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా రాజులు వీళ్ళందరూ కూడా అసలు యాక్చువల్లీ మునులు, ఋషులు వీళ్ళందరూ వనాల్లో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ ఆశ్రమాలన్నీ కూడా అడవుల్లోనే ఉండేవి. అక్కడి నుంచి నగరంలో ఉన్నటువంటి రాజ ఆస్థానం దగ్గరికి వచ్చినప్పుడు రాజులు మోకరిల్లే సంస్కృతి మనది. కానీ ఏం చేశారు, ట్రైబల్స్ అంటే వాళ్ళు ఎవరో దూరము, మిమ్మల్ని అసలు పట్టించుకోరు, మీకు సంబంధం లేదు అని కావాలని వాళ్ళు సపరేట్ అనే ఒక కోణంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి ఇవన్నిటినీ కూడా డిస్మాంటిల్ చేస్తూ హిందూ సంఘాలు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి, అది వేరే విషయం. బట్ ఎస్, సిక్కులు కూడా హిందువులు కాదు అనేది ఈ పర్టికులర్ మౌలానా చేసినటువంటి వ్యాఖ్య.
సిక్కులు గురు గోవింద్ సింగ్ దగ్గర నుంచి చాలా వరకు గురు తేజ్ బహదూర్ ఎవరిపైన పోరాటం చేశారు? ఔరంగజేబ్కి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తులు. నిజానికి ముస్లిం దురాక్రమణదారుల చేతుల్లో బలైపోయినటువంటి అనేక మంది సిక్కు గురువులు ఉన్నారు. సో అట్లాంటి సిక్కుల్ని హిందువులు కాదని చెప్పే ప్రయత్నం చేయడము ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి వ్యవహారం. నిజానికి భారతదేశంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజమే, ఆయన చెప్పిన దాంట్లో ఒక నిజం కూడా ఉంది. అదేంటంటే ముస్లింలు మైనారిటీ స్టేటస్ పొందుతున్నటువంటి, ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్లాక్గా మారినటువంటి వ్యక్తులు. నేను కొంత దీని నుంచి పాపులేషన్కి సంబంధించినటువంటి జనాభా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఎలా ఉందో తీసే ప్రయత్నం చేశాను. కొన్ని గణాంకాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. నిజానికి ఈరోజు మైనారిటీ స్టేటస్ అంటాం కదా, మైనారిటీ అంటే ఏంటి? ఎక్కువ మంది జనాభాలో తక్కువ, అంటే ఒక జనాభా మొత్తం తీసుకుంటే అందులో తక్కువ జనాభా ఉన్నటువంటి వర్గాన్ని మైనారిటీ అంటారు, రైట్? అలా లెక్క వేస్తే దేశవ్యాప్తంగా ఈరోజు ముస్లింలు ఎంతమంది ఉన్నారు అని అంటే సుమారు దేశవ్యాప్తంగా ఉన్న జనాభా 22 నుంచి 23 కోట్ల మంది ముస్లిం జనాభా ఉంటుందని ఒక అంచనా, అప్రాక్సిమేట్ నెంబర్స్. ఇది నిజంగా సెన్సస్ డేటా ఎంత ఉంటుందో తెలియదు, కానీ సుమారుగా 22 కోట్ల నుంచి 23 కోట్ల వరకు ముస్లింలు ఉంటారు ఈ భారతదేశ వ్యాప్తంగా అనేది ఒక అప్రాక్సిమేట్ నెంబర్. 22-23 కోట్ల మంది ఒక భారతదేశంలో ఉన్నారు అని అంటే మొత్తం గల్ఫ్ దేశాల పాపులేషన్ మొత్తం కలిపినా కానీ మన భారతదేశ పాపులేషన్ అంతా కాదు. గల్ఫ్ దేశాలు ఏవేవి? సౌదీ అరేబియా, యుఏఈ, ఒమన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఈ దేశాలు అన్నిటి జనాభా, అది అఫ్కోర్స్ అవన్నీ ముస్లిం దేశాలే కదా, ఈ అన్ని దేశాల జనాభా మొత్తం కలిపితే 6.4 కోట్లు. ఒక్క భారతదేశంలో 22 నుంచి 23 కోట్ల మంది ఉన్నారు. అంటే మైనారిటీసా ముస్లిమ్స్? ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. 6,20,00,000 మందో ఏమో మొత్తం గల్ఫ్ దేశాల్లో ఉన్నారంటే 3 రెట్లు గల్ఫ్ దేశాల్లో ఉన్న పూర్తి జనాభాకి 3 రెట్ల జనాభా ఒక భారతదేశంలో ముస్లింలు ఉన్నారు. అండ్ ఇందులో స్టేట్ వైడ్ నేను నంబర్స్ చెప్తాను. ఒక లక్షద్వీప్ పూర్తిగా ముస్లిం మెజారిటీ కేంద్రపాలిత ప్రాంతం. 65,000 మంది జనాభా ఉంటే అందులో 62,000 మంది ముస్లిమ్సే అనేది ఒక అంచనా. 96.6% మంది లక్షద్వీప్లో ముస్లిమ్స్ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో 1,39,00,000 జనాభా ఉంటే 95 లక్షల మంది ముస్లిమ్స్, అంటే 68.3%. ఓకే, ఒక జమ్మూ రీజియన్ మొత్తం నిజానికి హిందువులు ఉంటారు కాబట్టి ఇది కాంపెన్సేట్ అయింది. అటు లదాఖ్లో కూడా బుద్ధిస్టులు ఉంటారు కాబట్టి కాంపెన్సేట్ అయింది. బట్ కాశ్మీర్ ఒక్కటే వ్యాలీ వరకు చూసుకుంటేనే ఇంతమంది జనాభా ఉన్నారు. ఇక అస్సాంలో 3.62 కోట్ల జనాభా ఉంటే 1,24,00,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు, 34.2%. అంటే ఒక్క అస్సాంలో ఉన్నటువంటి ముస్లిం జనాభా యుఏఈ దేశపు పూర్తి జనాభాతో సమానం. ఒక యుఏఈ మొత్తం జనాభా 1.1 కోట్ల నుంచి 1.16 కోట్లు, అంటే 1.1 to 1.16 crores జనాభా యుఏఈలో ఉంటే ఒక్క అస్సాంలోనే 1,24,00,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిం మైనారిటీస్. వెస్ట్ బెంగాల్లో మొత్తం 10 కోట్ల జనాభా ఉంటే 2,72,00,000 మంది ముస్లిం జనాభా ఉందని ఒక అంచనా, అంటే 27% పాపులేషన్ వెస్ట్ బెంగాల్లో. 2.72 కోట్ల మంది వెస్ట్ బెంగాల్లో ముస్లిమ్స్ ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి, 2.7 కోట్ల మంది అని అంటే కనుక మొత్తం సౌదీ అరేబియా జనాభానే 3.5 నుంచి 3.7 కోట్లు. అండ్ మీరు యుఏఈ 1 కోటి, అండ్ ఒమన్ 53 లక్షలు, కువైట్ 49 లక్షలు, ఖతార్ 31 నుంచి 34 లక్షలు, బహ్రెయిన్ 16 నుంచి 17 లక్షల జనాభా. అంటే ఒక దేశపు జనాభాకు కొన్ని రెట్ల ఎక్కువగా ఒక వెస్ట్ బెంగాల్లోనే ముస్లిమ్స్ ఉన్నారు. ఒక యూపీలో 4.66 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారని ఒక అంచనా, 4.66 crores. మొత్తం యూపీ జనాభాలో 19.3% ముస్లిం జనాభా ఉంది. అంటే 4.66 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు అని అంటే సౌదీ అరేబియా మొత్తం జనాభానే 3.5 నుంచి 3.7 కోట్లు. ఏం మాట్లాడుతున్నాం మనం? మైనారిటీ స్టేటస్ గురించి ఏం మాట్లాడుతున్నాము, లేకపోతే ఇంకా మెజారిటీ గురించి ఏం మాట్లాడుతున్నాము? చాలా రాష్ట్రాల్లో, ఇప్పుడు కేరళలో 26.6% ముస్లిం జనాభా ఉంది కేరళలో, యూపీలో 19.3% ఉంది, వెస్ట్ బెంగాల్లో 27% ఉంది, బీహార్లో 16.9% ఉంది, జార్ఖండ్లో 14.5% ఉన్నారు, ఉత్తరాఖండ్లో 14% ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఈ ముస్లిమ్స్లో ఎన్ని వర్గాలు ఉన్నాయన్న విషయం ఒక్కరు మాట్లాడారు. యాక్చువల్లీ రాజకీయ నాయకులందరూ కూడా హిందువుల్ని విడగొడతారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని చెప్పి మాట్లాడతారు. మైనారిటీ అనగానే అందరూ గంపగుత్తగా ఒకటే. మైనారిటీలో ఎన్ని మతాలు ఉన్నాయి? ఓవైపు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, పార్సీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు.
ఇన్ని మతాలు ఉన్నాయి. ఒక్క ముస్లిమ్స్లోనే షియాలు ఉన్నారు, సున్నీలు ఉన్నారు, అహ్మదియాలు ఉన్నారు, ఇంకా చాలా రకరకాల మెహదవ్యాలు ఉన్నారు, రకరకాల తెగలు ఉన్నాయి. మళ్ళీ ఇందులో కూడా బకర్వాలాలు, కాశ్మీర్ లాంటి రాష్ట్రానికి వెళ్తే చాలామంది తెగలు ఉంటాయి. ఆ తెగలు ఏవి మాట్లాడం మనం, ఓన్లీ ముస్లిమ్స్ అంతా ఒకటి అని. ఓవైపు ఇటువైపు ఉన్న సెగ్మెంట్ ఏమో మొత్తం ముస్లిమ్స్ అంతా ఒకటి అనే భావనతో చూస్తూ ఉంటే, కానీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళు హిందువుల్ని ఏకతాటిగా చూడట్లేదు. వాళ్ళు చూస్తున్నది హిందువుల్లో ఉన్నటువంటి కులాల్ని చూస్తున్నారు, హిందువుల్లో విడిపోయినటువంటి ప్రాంతాల గురించిన అంశాలని చూస్తున్నారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అఫీషియల్గా ఆయన చెప్పినటువంటి మాట ఇది. కమ్యూనల్ హిందూస్ అండ్ సెక్యులర్ హిందూస్, ఈ సెక్యులర్ హిందూస్ అందరూ కలిసి ఇప్పుడు నిజానికి ఫాసిస్ట్ ప్రభుత్వానికి మద్దతు పలికారు, కానీ ఈ సెక్యులర్ హిందూస్ మనం వేరుగా చూడాలి అని చెప్తున్నారు. అంటే హిందూ సమాజం మొత్తాన్ని ఒక ఘాటన చూడట్లేదు, హిందూ సమాజాన్ని విడగొట్టి ఈ విభజించి పాలించాలనే ఒక ప్రక్రియలోకి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతున్నాడు. ఇది ఏఎంపీఎల్బీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మాట్లాడిన మాట. అదొక వ్యక్తిగత అభిప్రాయం అనుకుంటే పొరపాటు. ఇదే అభిప్రాయము ఇప్పుడు నేను కమెంట్స్లో చాలామంది పెడతారు, ఇట్లాంటి వాటిని చూసేవాళ్ళు కొంతమంది వస్తారు. ఈ కమెంట్స్ పెట్టేటప్పుడు కూడా వాళ్ళందరూ కూడా అవును కరెక్టే, మేమంతా వేరు మీరంతా వేరు అనే ఒక భావనలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళకి ఎలాంటి రిప్లై ఇవ్వాలో కమెంట్స్ ద్వారా మీరే తెలియజేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఏక్ హై తో సేఫ్ హై, బటెంగే తో కటెంగే, ఈ మెసేజ్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేయండి. మనసా వాచా కర్మ, దేశ హితం కోసం నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.